మనుషుల ఎదుట మనము మన క్రియలను మార్చి మార్చి చూపించగలము, కానీ దేవుని ఎదుట మనము ఏది కూడా మార్చలేము, మార్చి చూపించలేము. దేవుడు ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేడు అని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు మేఘం వస్తేనే వస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అదిగో ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు అంటే ఇక్కడ లేడని అనుకుంటున్నారా? దేవుణ్ణి పరిమితి గల దేవుడిగా చిత్రీకరించుకుని వ్యక్తిగత జీవితాల్లో నామకార్థత్వానికి అలవాటు పడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. బాగా వినాలి ఈ మాట. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ప్రవర్తించే తీరుకి, దేవుని సన్నిధిగా ఎంచే ఈ మందిరానికి దూరంగా ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరుకి ఏమైనా మార్పు ఉంటుందా అనేది మీరు ఒకసారి స్వపరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా అంటే ఎసార్నో చెప్పండి. అవునా కాదా? ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. జవాబిస్తాడా? జవాబిస్తాడు. ప్రార్థన వినే దేవుడికి చెవులున్నాయని నమ్ముతున్నాం, కానీ నేను సృష్టించిన ఈ దేవునికి కళ్ళున్నాయని నమ్మట్లేదు. ఎంత విచిత్రం! నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు, నా ప్రార్థన ఆలకించాడు, వచ్చి సాక్ష్యాలు చెప్తున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నా ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు ఆపరేషన్ బాగైంది. నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు ఇదైంది. నా ప్రార్థన చేసుకున్నా అదైంది. దేవుడికి చెవులు మాత్రమే కాదండి, చేతులు మాత్రమే కాదండి, కళ్ళు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి.